పాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమిటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ కోసం భారీగా క్యూ లైన్లు. తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యామందిరం, స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్తో విద్యార్థులకు నూతన అనుభవం, పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది. విశాలమైన క్రీడా మైదానం, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు. ఇది ప్రభుత్వ పాఠశాల కాదు, కార్పొరేట్ స్థాయికు ధీటైన విశ్వవిద్యాలయం అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్ ప్రభుత్వ విద్యకు కొత్త దిశ. మంత్రి విజన్కు ఇదే నిదర్శనం అంటూ ప్రజల ప్రశంసలు. సీట్లు పరిమితంగా ఉండడంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్.